విశ్వమోహనంబు వేమన్న పద్యంబు బ్రహ్మతత్వమునకు భాష్యమిచ్చి భక్తి మార్గమునకు బాటలు వేయుచు దిశల నెల్ల నింపే తెలుగు వెలుగు. వేమన చెప్పిన అనేక రకాల అంశాల్లో భక్తి కూడా ఒకటి. ఆయన శివదర్శనం చేసుకున్న శివయోగి. భక్తి, పూజ, దైవచింతన వీటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు శివశబ్దం మాత్రమే ప్రయోగించాడు వేమన. ఎందుకంటే దేవుడు రూపరహితుడైన ఈశ్వరుడు అన్నది వేమన మతం. ఈశ్వరుడు అంటే శివుడని కాదు, దైవం అని, పతి అని అర్థం. ఈ సర్వానికి ఈశ్వరుడు పతి, అందుకే సర్వేశ్వరుడు అంటారు. ఆ సర్వేశ్వరుడు శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అందుకే భాగవతంలో పోతన ఏమంటాడంటే, యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదల్. ఈ జగమంతా ఎవని వల్ల పుడుతున్నది, ఎవనిలో లీనమై ఉంది, ఎవనిలో నశిస్తున్నది, దానికి మూల కారణమైన పరమేశ్వరుడు ఎవడు? మొదలు, మధ్య, కొన అనబడే ఈ మూడు ఎవనిలో ఉన్నాయి. ఈ సర్వములో నిండి ఉన్నవాడు ఎవడు? అలాంటి వాణ్ణి, స్వయంభూ అయిన ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుతున్నాను అని ఏనుగు ప్రార్థించింది. అప్పుడు శివుడు రావాలి కదా. విష్ణు వచ్చాడు. ఎందుకొచ్చాడు అంటే విష్ణుడన్నా ఈశ్వరుడే కనుక. ఏనుగు ఒక జంతువు. దానికి దేవుని రూపాలు, మతాలు, శాస్త్రాలు ఇవన్నీ అక్కర్లేదు. ఈశ్వరుడు అంటే ఎవడో వాడు వచ్చి నన్ను రక్షించుగాక అని వేడుకున్నది. సాధకుడైన మనిషి కూడా దీన్నే పాటించాలి. ఈ భూమి మీదున్న సమస్త జీవకోటిని జంతుజాలం అని, జంతుకులం అని అంటారు. అందులో మనిషి కూడా ఒకడు. అంటే మనిషి కూడా జంతువే అన్నమాట. అందుకే అన్నమయ్య ఇందులో జంతుకులమింతయునొకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ, బ్రహ్మమొకటే, పరబ్రహ్మమొకటే అన్నాడు. ఏ పేరుతో మనం దేవుణ్ణి పిలుస్తున్నామా, కొలుస్తున్నామా అన్నది ముఖ్యం కాదు, ఎంత నిశ్చల భావంతో దర్శిస్తున్నామా అన్నదే ముఖ్యం. పశులవన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజయొకటి, దర్శనములు వేరు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామా వినురవేమా. వేమన కాలం నాటికే దేశంలో భిన్న విభిన్న మతాలు, మార్గాలు ఆయనకు కనిపించాయి. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలన్నదే కదా భారతీయ సిద్ధాంతం. దాన్ని ఆనాడే సవినయంగా చెప్పాడు వేమన. అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, వీటిని ఆర్థిక ప్రయోజనాలకు కాకుండా ఆస్తిక ప్రయోజనాలకు వాడుకుంటే ఆదర్శంగా నిలుస్తాము అన్నదే కాని వేరొకటి కాదు. పశువుల రంగులు ఎన్నైనా అవి ఇచ్చే పాలు మాత్రం ఒకే రంగు, తెలుపు. ఇది శాంతికి చిహ్నం. ప్రకృతిలో ఎన్నో రకాల పూలున్నాయి. దేవుని పూజ కోసం ఎన్ని రకాలు ఉపయోగించినా పూజ కోసమే. దాని పేరు పూజే అంటాము. పాలు, పూలు ఈ రెండూ చెప్పడంలో వేమన ఉద్దేశ్యం ఏమిటంటే, పాలతో అభిషేకిస్తాము, పూలతో అర్చిస్తాము కాబట్టి. ఈ రెండూ చెప్పినంత మాత్రాన వేమన తాననుకున్న ప్రయోజనం సాధించలేడు. అందుకే 3వ పాదములో తన సిద్ధాంతాన్ని వెల్లడిస్తున్నాడు. దర్శనములు వేరు దైవంబు ఒక్కటి అన్నాడు. దైవదర్శనము నువ్వు ఏ రూపములో కోరుతున్నావో ఆ రూపములోనే కనపడుతున్నాడు. అంతమాత్రానికి మనిషికొక్క దేవుడు లేడు, ఉన్నదేవుడు ఒక్కడే అని చాటాడు. ఇంతకంటే సామరస్యం ఎక్కడుంటుంది? అందుకే పోతన్నగారి ఏనుగు ఏమంటున్నదంటే, ఓ భగవాన్, నీ రూపం, నీ నామం నాకు తెలియదు. అసలు నువ్వెవరో, ఎక్కడుంటావో కూడా నాకు తెలియదు. అయినా సరే వచ్చి నన్నాదుకో అని వేడుకొన్నది. వెంటనే దిగి వచ్చేశాడు. అదే దేవుడికి కావలసింది కూడా. మనం మనుషులం కదా,
దేవునికి ఒక రూపాన్ని, ఒక శాస్త్రాన్ని, ఒక మతాన్ని సృష్టించుకుంటాం. అందుకే అంత సులభంగా కనపడడు. కాబట్టి ఈ తెలివి, ఆడంబరం విడిచిపెట్టండి. నిరాడంబరంగా ప్రవర్తించండి, ప్రయత్నించండి అన్నదే ఇక్కడ వేమన సందేశం. ఆత్మలోన శివుని అనువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపెనేని సర్వముక్తుడవును సర్వంబుతానవును విశ్వదాభిరామ వినురవేమా. శివుడు అంతర్యామి, బయటలేడు, అందరిలో ఉన్నాడు. బాగా వెతకండి. అంతర్ముఖంగా లోపల ఉన్న పరమాత్మను వెతికి పట్టుకోగలిగితే అన్ని బంధాల నుండి విముక్తి పొందగలుగుతారు. అలా పట్టుకున్న ఆ పరమాత్మపై మనసు ఏకాగ్రంగా నిలిపి ఉండగలిగితే ఈ చరాచర జగత్తులో అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఆ దైవమే ఉన్నాడన్న భావన మనకు కలుగుతుంది. అప్పుడు అంతా పరమాత్మ స్వరూపమే అన్న భావన మనలో కలుగుతుంది. దాంతో దేవుడు జీవుడు వేరు కాదన్న సత్యం బోధపడుతుంది. దాంతోపాటు మేము మీరు అన్న భేదభావం కూడా మాసిపోతుంది. అంతా ఒక్కటే అన్న అద్వైత స్థితి మనలో కలుగుతుంది అని వివరంగా చెప్పాడు. అయితే మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే, మనలోనే శాశ్వతంగా ఉన్న పరమాత్మను మనది కాని అశాశ్వతమైన ప్రపంచంలో వెతుకుతున్నాము. దానివల్ల మనం చేసే ప్రయత్నం ఎన్నాళ్లకు ఎప్పుడు సాధించగలం అంటాడు. అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా. అభవుడు అంటే ఇక్కడ పుట్టుక లేనివాడు అని అర్థం. పుట్టుక ఉన్నవాడికి చావు ఉంటుంది అన్నది గమనార్హం. అవి లేనివాడే పరమాత్మ. మరి అలాంటి పరమాత్మను ఎక్కడ పడితే అక్కడ బయట దర్శించడానికి అంగడి సరుకు కాదు కదా. అందుకే బాహ్యంలో కాకుండా భావంలో చూడండి అంటాడు. అయితే ఎలా చూడాలో అందరికీ సాధ్యం కాదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్రియ బోధిస్తున్నారు. ఒకరు తపస్సు అంటారు, ఒకరు జపం చేయాలి అంటారు. అలాగే వ్రతం, క్రతువు, పూజ, అర్చన ఇలా ఎన్నో. ఇవన్నీ వదిలివేయండి, తికమక పడకుండా వినండి. తపము జపములేల ధాత్రి జనులకెల్ల ఒనర శివుని చూడ ఉపమగలదు మనసు చెదరనీక మదిలోన చూడరో విశ్వదాభిరామ వినురవేమ. భగవంతుని దర్శించడానికి బయట లభిస్తున్న ఉపాయాలేవి ప్రదర్శించాల్సిన పని లేదు. దానికొక్కటే ఉపమానం ఉంది. మనసు చెదరనీయకుండా పట్టుకోండి చాలు, అంతే. మనసులోనే ఈశ్వరుడు కనపడతాడు అంటున్నాడు. అయితే ఇది మాత్రం అంత సులభమైన పనే అంటే కాదు. ఇది అసాధ్యమే. ఇది తెలియకనే అన్నీ విడిచిపెట్టిన యోగులు కూడా మనసు నిలకడగా పెట్టుకోలేక అల్లాడుతున్నారు. ఇక సామాన్య మానవులకు ఎలా సాధ్యమవుతుంది? ఇంద్రియములు బట్టి ఈడ్చుచునుండగా వెర్రి మనుజుడేలా వెదకు శివుని ఇంద్రియముల రోసి ఈశుని చూడరో విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రియాలు కోరికల్ని ప్రేరేపిస్తాయి. అవి మనసుతో ఆటలాడుకుంటాయి. వాటిని జయిస్తేనే మనసు అధీనంలోకి వస్తుంది. అలాంటి మనసు ద్వారానే పరమాత్మ దర్శనం సాధ్యమవుతుంది. మరి అలా ఉండటం ఎవరికి సాధ్యమవుతుంది? మహర్షులకే సాధ్యం కాలే. మామూలు మనుషులకు ఎలా సాధ్యం? ఈ మనస్సు ఎంత చంచలమైందో మహాకవి దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చక్కగా చెప్పాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి
వాంఛాలతల్ కోసి కోయదు నామనంబు అకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే ఏ శ్రీకాళహస్తీశ్వర ఒకవైపు కామ సౌఖ్యాలపై కోరిక తీరిపోదు, మరోవైపు భార్యా పిల్లలు ధనం అనే వ్యామోహం తీరిపోదు. ఈ కోరికలనే తీగలను ఎంత కోసినా అవి మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఈ మనసుకు నీపైన ధ్యాస ఎలా కుదురుతుంది స్వామి? పరమేశ్వరా, దీన్ని కాస్త తొక్కిపట్టవయ్యా అంటాడు. ఇదే వేమన్న కూడా చెప్పేది. మనశ్శుద్ధి, మనస్సు శుద్ధి లేని వాళ్ళు పూజకు అనర్హులు అంటున్నాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆచారాలు వ్యవహారాలు పాటించినంత మాత్రాన సరిపోదు, మనసులో మాలిన్యం లేకుండా చూసుకోవాలి. పాకములో నైపుణ్యం ఉన్నంత మాత్రాన సరిపోదు, ముందు పాత్రలు శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు శివపూజ చేస్తున్నాను అనుకోవడం సరికాదు, బుద్ధి నిలకడ ఎంతమాత్రం పాటిస్తున్నామో తెలుసుకోవాలి. ఇవి ఆత్మశుద్ధి, అంగశుద్ధి, చిత్తశుద్ధి అంటే. కనుక అంకిత భావంతో ఉండాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధి పాటించాలి అన్నది వేమన ఉద్దేశ్యం. డాంబికం కోసమో, డబ్బు కోసమో, మెప్పు కోసమో, పేరు ప్రతిష్టల కోసమో కాదు పూజలు చేయాల్సింది. అలాంటి పూజలు చేయడమే అనర్థం అంటాడు. నొసలు బత్తుడయ్యే నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగాను, శివుని గంటిననగ సిగ్గెట్లుగాదుకో, విశ్వదాభిరామ వినురవేమా. ప్రజల్ని మోసగించే కొందరు కుహనా భక్తులు లోకంలో ఎక్కువైపోయారు. ఆ కాలంలో కూడా అలాంటి వాళ్ల వల్ల మోసపోకండి అని చెప్పడానికే ఈ పద్యం చెప్పి ఉంటాడు వేమన. నుదురు చూస్తేనేమో భక్తుడి వేషం, అంటే విభూతితో నిండిపోయింది. నోరేమో తోడేలులో అర్రులు చాచుతోంది. ఇక మనసేమో పెద్ద భూతం. పైకి కనపడేది వేరు, లోపల ఉన్న స్వభావం వేరు. పైగా నేను శివుణ్ణి చూశాను అని చెప్పుకుంటాడు. సిగ్గు లేకపోతే సరి అని ఒక చిరునవ్వు నవ్వినట్లు హాస్యంగా చెబుతాడు వేమన. ప్రజలు కూడా డాంబికాలకు, ఆకర్షణలకే ఎక్కువగా లొంగిపోతుంటారు. ఎందుకంటే సంసారులు కదా, పెక్కు కష్టాల్లో ఉంటారు. ఏ మహనీయుడన్నా వస్తాడేమో అని, ఏ మంత్రమో తంత్రమో ఉపదేశిస్తాడేమో అని, ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరిపోతాయో అని ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే సామాన్యుల స్వభావాలు ఎలా ఉంటాయో కూడా చెప్పాడు వేమన. ఇరుకువచ్చు వేళ ఈశ్వరునెంతురు, కరుణగనునే వట్టి గాసిగాక, సుఖము వచ్చు వేళ చూడంగనొల్లరు, విశ్వదాభిరామ వినురవేమా. కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఈశ్వరుణ్ణి తలంచుకుంటారు. అన్నీ బాగున్నప్పుడు ఆ ఊసే ఎత్తుకోరు. అలాంటప్పుడు ఈశ్వర కరుణ ఎలా ఉంటుంది? కష్టంలోనైనా సుఖంలోనైనా దైవాన్ని మరచిపోని వాడే సంసారి. ఇక కష్టమంటే ఏదో, సుఖమంటే ఏదో స్పృహ లేనివాడే సన్యాసి. వాళ్లకు మాత్రమే ఈశ్వరుడు చేరువలో ఉంటాడు అన్నది వేమన ఉద్దేశ్యం. దేహగుణములెల్ల తెలిసిన శివయోగి, మోహమందు చిక్కి మోసపోడు, ఇంద్రజాలకుండు ఎందుకు చిక్కురా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ శరీరానికి కొన్ని గుణాలున్నాయి.
చావు పుట్టుకలు, రోగాలు, ఇంద్రియాలకు వశమైపోవడం. శివయోగి వీటన్నిటినీ జయిస్తాడు. అందువల్ల వాటికి చిక్కి మోసపోడు. మోసపోయే అవకాశమే లేదు. ఎలాగంటే ఇంద్రజాలం చేసేవాడు తాను ప్రదర్శించేదంతా బూటకం అని తనకు తెలుసు. అలాంటివాడు మళ్ళీ భ్రాంతిలో ఎందుకు పడతాడు అంటాడు. శివయోగి అంటే తత్వం తెలుసుకోవడంలో తారాస్థాయి చేరుకున్నవాడు, నిజమైన తాత్వికుడు. అంతటి శివయోగే వేమన. ఇలా భక్తి సంబంధమైన పద్యాలు చెప్పినప్పుడంతా శివనామాన్నే ఉటంకిస్తూ చెప్పాడు వేమన. మతపరమైన, కులపరమైన ఆచార వ్యవహారాల పట్ల డాంబికం ప్రదర్శించే వ్యక్తుల స్వభావాలను కొన్ని కొన్ని సందర్భాలలో విమర్శించాడు తప్ప కులాలను కాని, మతాలను కాని కించపరిచే పద్యాలు చెప్పలేదు వేమన. అలా పరుషంగా చెప్పిన పద్యాలు ఏవైనా ఉంటే అవి వేమనవి కాదు అనుకోవాలి.